బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. అయితే ఈసీ ఆదేశాలతో సీఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ఏపీ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం ఈసీ స్పందించింది. పల్నాడు చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. అయితే పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో సీఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. ఏపీ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి కోటిరెడ్డి. సంజన, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 2 రోజులు గడిచినప్పటికీ జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు మాత్రం ఇంతవరకు ఆగలేదు. ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సమయంలోనే జరిగినటువంటి సంఘటనలు ప్రజల్ని భయాందోళనకు గురిచేశాయి. రాజకీయ పార్టీలు అంటే ప్రధానంగా ఉన్నటువంటి 2 పక్షాల వైపు నుంచి కూడా ప్రతిదాడులు జరుగుతూ వస్తున్నాయి. మొదట పల్నాడు ప్రాంతంలో మొదలైనటువంటి ఈ ఘర్షణ వాతావరణం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. తొలి రోజునే దీని మొత్తాన్ని అదుపు చేయాల్సినటువంటి పోలీసు యంత్రాంగం చాలా చోట్ల ప్రేక్షక పాత్ర వహించింది అనేది రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు. ప్రధానంగా పల్నాడులో జరిగినటువంటిది, నిన్న కారంపూడిలో జరిగినటువంటి ఘటనలు, అలాగే మాచర్ల, తంగెడ తదితర ప్రాంతాల్లో జరిగినటువంటివి, అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం, ఇవన్నీ కూడా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటివి. సత్తెనపల్లిలో జరిగినటువంటి సంఘటనలు, వీటి మీద అక్కడ స్థానికుల మీద జరిగినటువంటిది దాడులు, ప్రతిదాడులు తర్వాత ఈ ఈసీ చాలా సీరియస్ అయింది. దీంతో పాటు చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు అంటే పోలింగ్ జరుగుతున్న సమయంలోనే వైసీపీ అభ్యర్థి మీద రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాని మీద దాడి జరగడం, అవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం. ఆ తర్వాత ఆళ్లగడ్డ తర్వాత చూసుకున్నట్టయితే తాడిపత్రిలో ఇంకా దారుణమైనటువంటి విషయం, ఒక్కసారిగా ఆ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ పెద్దిరెడ్డి ఇంటి మీద దాడి చేయటమే కాకుండా ఆయన ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసేదాకా వెళ్ళారు. అలాగే ఆళ్లగడ్డల్లో భూమా అఖిలప్రియకి సంబంధించినటువంటి అనుచరుడి మీద దాడి, ఒక కారుతోటి ఢీకొట్టి ఆ తర్వాత అతన్ని వెంటాడి నరికేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటన. ఇలా వరుసగా జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు మరింతగా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం రాజకీయ పార్టీల్లోనూ స్థానికులు అక్కడ ప్రజల్లో కూడా వచ్చింది. ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి ఏ సంఘటన కూడా ఇంతవరకు నియంత్రణలోకి రాలేదు. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో దాదాపు 144 సెక్షన్ విధించడం, అలాగే కనీసం 3 మించి జనం ఎక్కడైనా గుమిగుట్టినా కూడా అరెస్ట్ చేస్తామనేటువంటి హెచ్చరికలు, ఇంచుమించు అనధికారికంగా కర్ఫ్యూ వాతావరణం పల్నాడు ప్రాంతంలో నెలకొని ఉంది. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం శాంతి భద్రతల సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందు నుంచి కూడా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఎన్నికలు జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఈ విషయంలో విఫలమైందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీ హరీష్ గుప్తాను, అలాగే
సిఎస్ జవహర్ రెడ్డిని ప్రత్యేకంగా సమన్లు జారీ చేయడమే కాకుండా ఈ హింస అంటే ఎన్నికలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు, దీనిపైన మీ వివరణ కావాలి అని చెప్పి సమన్లు జారీ చేసింది. దీనిపైన వివరణ ఇచ్చేందుకోసం గురువారం రోజున వీరు ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ ఎదుట హాజరయ్యి వాళ్ళ వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు మాత్రం వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉద్రిక్త వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. చాలా కాన్స్టిట్యున్సీల్లో అంటే ఇక్కడ ప్రధానంగా పల్నాడుతో మొదలైనటువంటివి పల్నాడు, చిత్తూరు, అలాగే అనంతపురం జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలో కూడా ఈ హింసాత్మక సంఘటనలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నటువంటి ప్రాసెస్ మనకి కనిపిస్తూ ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోట్ రెడ్డి.